అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ విజయ్. డైట్ చేయాలి, ఫుడ్ రెస్ట్రిక్షన్ చేయాలి, క్యాలరీస్ కౌంట్ చేయాలి, అసలు ఏంటి ఇవన్నీ ఈ మధ్య వింటున్నాం. మన పెద్దవాళ్ళ టైంలో ఇవేవి ఉండేవి కావు కదా, అంత ఆరోగ్యంగా ఉండేవారు. దీనికి కారణం ఏంటో తెలుసా? ఫుడ్ స్కేర్సిటీ, నో రెడీమేడ్ ఫుడ్. చాలా కాలం ముందు మనం ఆహారం కోసం వేటాడాల్సి వచ్చేది, కొన్ని మైళ్ళు ప్రయాణించాల్సి వచ్చేది. ఒకసారి ఆహారం దొరికిందంటే మళ్ళీ ఎప్పుడు దొరుకుతుందో తెలీదు, ఎప్పుడు తింటామో తెలీదు. దానికి అనుగుణంగా కొన్ని వేల సంవత్సరాల నుంచి మన బాడీలో జీన్స్, హార్మోన్స్ తయారు చేయబడ్డాయి. అందుకని మనం తినేటప్పుడు ఎక్కువ క్యాలరీలు లోపలికి వెళ్ళి, మనం పని చేసేటప్పుడు మాత్రం తక్కువ క్యాలరీలు ఖర్చు పెట్టుకునేలాగా మనం తయారు చేయబడ్డాం. సో ఇంకో విధంగా చెప్పాలంటే మనం ఎప్పుడు కూడా క్యాలరీ కన్జర్వేషన్ మోడ్లో ఉంటాం. కానీ ఇప్పుడు ఫుడ్ అబండెన్స్, రెడీమేడ్ ఫుడ్ మన చుట్టూ ఫుడ్డే. దానికోసం వేటాడనక్కర్లేదు, మైళ్ళు ప్రయాణించాల్సిన అవసరం అస్సలు లేదు. ఇంకా రెడీమేడ్ ఫుడ్ ఫుల్ క్యాలరీస్, ఎంతసేపు లోపలికి వెళ్ళడమే తప్ప ఖర్చు పెట్టేది మాత్రం లేదు. కానీ ఈ విషయం మన అప్పటి జీన్స్కి, హార్మోన్స్కి తెలియదు కదా. అవి మాత్రం మనం తిన్నదంతా సేవ్ చేయడానికే ట్రై చేస్తుంది. క్యాలరీ కన్జర్వేషన్ మోడ్, మళ్ళీ మీరు ఎప్పుడు తింటారో పాపం అని. వాటికి తెలియదు కదా, ఇంకో అరగంటలో గంట కొట్టినట్టు ఈ మాత్రం మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుందని. ఇక్కడ పాయింట్ ఏంటంటే, అప్పట్లో ఫుడ్ షార్టేజ్లో ఉండేది, ఇప్పుడు ఎక్కడ చూసినా ఫుడ్డే. అప్పట్లో రెడీమేడ్ ఫుడ్ అంటే ఉండేదే కాదు, ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ రెడీమేడ్. అప్పుడు క్యాలరీ కన్జర్వేషన్ మోడ్లో ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు మాత్రం క్యాలరీ రెస్ట్రిక్షన్ అండ్ క్యాలరీ బర్నింగ్ మోడ్ కంపల్సరీ అన్నట్టు. అప్పుడైనా ఇప్పుడైనా మారని విషయం ఒకటి ఉంది. ఇప్పటి మన జీన్స్, హార్మోన్స్ లాగా అమ్మ, భార్య దొంగతనానికి వెళ్తున్నానని చెప్పినా సరే తినెళ్ళిపోండిరా అని చెప్తారు. వాళ్ళకి మాత్రం ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. మీ హెల్దీ హార్ట్ కోసం మీ డాక్టర్ విజయ్.